హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకుల మిక్చర్ చేసుకుందాము. ఇదిగో అటుకులు వేసుకుంటున్నా అండి. ఇవి చక్కగా కరకరలాడే వరకు వేయించుకుందాము. వేయించుకున్నాక అది ఇంకా ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, అటుకులు వేగిపోయి తీసేద్దాం. తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడు తీసేసుకుందాము. వేగిపోయాయి కదా, చూడండి. అటుకులు తీసేసుకున్నాక తర్వాత మనం కొన్ని పల్లీలు వేసి వేయించుకుందాం. అవి వేగాక తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి. ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెం కారము వేసుకుందాం. తర్వాత అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించేసుకుందాం. చూడండి, పల్లీలు వేగిపోయి కొంచెం ఉప్పు కారం కూడా వేసేసాను. ఇవన్నీ ఈ అటుకుల్లో కలిపేసుకుందాం. ఇలా మనకి మిక్చర్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో చూడండి, పల్లీలు ఇది కారం కలిపింది ఇందులో వేసేసాను. ఇది మనకి ఇలాగా మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా రెడీ చేసేసుకుని మనం తీసుకుంటే బాగుంటుంది. ఓకేనండి, బాయ్. చూడండి, అటుకులు పల్లీలతో మిక్చర్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. ఓకేనండి, బాయ్.